ఏపీ రాజధాని అమరావతి మళ్లీ కళకళలాడుతోంది. గత 5 ఏళ్లు బోసిపోయిన ఆ ప్రాంతంలో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని బాగు చేసే పనిలో పడ్డారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మొలకెత్తిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. గుంతలు పడిన ప్రాంతాలను జేసీబీలతో చదును చేస్తున్నారు. వాహనదారులు లేక సీడ్ యాక్సెస్ రోడ్ ఇంతకాలం నిరుపయోగంగా ఉండేది. అయితే కొత్త ప్రభుత్వం పరిపాలన అమరావతి నుంచే పాలన సాగించాలని నిర్ణయం తీసుకోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఏర్పడిన గుంతలను పూడ్చి క్లీనింగ్ పనులు చేస్తున్నారు. చెట్లు చెత్తతో నిండిపోయిన అమరావతి రోడ్లు భవనాలను సిఆర్డీఏ అధికారులు శుభ్రం చేస్తున్నారు. అటు రాజధాని నమూనా పనులను సైతం వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేయగా అధికారులు వాటికి మరమ్మతులు చేస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంత రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతానికి జైకొట్టిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మనసు మార్చుకున్నారు. 3 రాజధానులు అంటూ అమరావతి ప్రాంతాన్ని పట్టించుకోవడం మానేశారు. ప్రజల కోసం కట్టిన ప్రజా వేదికను కూల్చివేశారు. రాజధాని భవనాలను నిరుపయోగం చేశారు. చంద్రబాబు హయాంలో 90% పూర్తయిన పనులను సైతం నిలిపివేశారు. దీంతో అమరావతి నగరం కళ తప్పింది. దీంతో మట్టి కంకర ఇసుకను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. 5 ఏళ్ల పాటు అమరావతి ప్రాంతం బోసిపోయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో అమరావతి ప్రాంతం ఊపిరి పీల్చుకుంది. ఆ ప్రాంతం మళ్లీ కొత్త కళను సంతరించుకుంది. ఇక అమరావతి వైభవాన్ని ఆపడం ఎవరితరం కాదని రాజధాని ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.